సోమవారం నాన్నతండ్రి మేము ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాం తండ్రి. మమ్మల్ని అయా మమ్మల్ని మంచి మనుషులుగా నేర్పించినందుకు మా తాతని సజీవులుగా నేర్పించినందుకు అయా తండ్రి, మా దేవాన్ని మేము అనుపరచుకోవడానికి మాకు సమయంలో మీరు కలిగించి అయా తండ్రి, వాక్యం చెప్పుకోవచ్చు దయచండి మీ నోటి బోరుగా వాడుకొని ఆ యొక్క ప్రతి ఒక్క మాట మనం గ్రహించుకున్న యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా పేరు పేరు వరుసన ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాలపు సమయంలో కొంత దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాము. కొన్ని రోజుల నుంచి దావీదు గారి రాచరికపు వ్యవస్థను గురించి, దావీదు గారి యొక్క జీవితాన్ని గురించి మనము మాట్లాడుకొని ఉన్నాం. అవునా? చివరిగా పోయిన ఆదివారం విన్నటువంటి వాక్యం ఏంటయ్యా అంటే, యుద్ధం జరిగింది. యుద్ధములో బాలుడైనటువంటి దావీదు మహాబలాఢ్యుడైనటువంటి గొలియాతు గారిని ఏం చేశాడంట కొట్టి చంపేశాడు, తల నరికాడు. అవునా? మనం కూడా యుద్ధం చేయాలి. మనం పోరాడేది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో, శత్రువు అనేటువంటి వ్యక్తి అనేటువంటి సాతానుతో మనం ఏం చేస్తున్నామంట పోరాడుతున్నాము అని చెప్పాను అనమాట. ఓకేనా? ఈరోజు ఉదయకాలపు సమయంలో అలాగా విజయము, ఒక మంచి గొప్ప విజయం వచ్చిన తర్వాత దావీదు గారికి ఒక మంచి స్నేహితుడు దొరికాడు అనమాట. ఎవరు దొరికారు? మంచి స్నేహితుడు దొరికాడు అనమాట. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో ఏమైందంట కలిసిపోయింది. ఉదాహరణ చూడండి. ఎక్కువగా ఎవరు ఫ్రెండ్స్ అవుతారయ్యా అంటే, ఎక్కువగా ఎవరు స్నేహితులు అవుతారయ్యా అంటే, ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలాగుంటాయో, ఏ ఇద్దరి ఆలోచనలు ఒకేలాగుంటాయో, ఏ ఇద్దరి యొక్క అభిప్రాయాలు కలుస్తాయో వాళ్ళే ఏమవుతారన్నమాట స్నేహితులు అవుతారు. ఎవరు అభిప్రాయాలు కలవో, ఒకరికంటే ఒకరికి విరోధంగా ఉంటాయో వాళ్ళిద్దరు ఏమవుతారన్నమాట శత్రువులు అవుతారు. అవునా? ఎలాగవుతారు మిత్రులు? ఒకే అభిప్రాయము, ఒకే మనస్తత్వము, ఒకే విధమైనటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఏమవుతారన్నమాట స్నేహితులు అవుతారు. వేరు వేరు అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఏమవుతారన్నమాట శత్రువులు అవుతారన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, నా అభిప్రాయాలు ఎవరికి దగ్గరగా ఉన్నాయి, వాళ్ళు నాకు మిత్రులు. ఎవరి అభిప్రాయాలు నాతో ఏకీభవించట్లేదు, వాళ్ళు ఏమవుతారన్నమాట శత్రువులు అవుతారు. కారణం ఏందయ్యా అంటే, మన ఆలోచన వేరుగా ఉంది, ఆయన ఆలోచన వేరుగా ఉంది. మన ఆలోచన ఒక విధంగా ఉంది, నా ఫ్రెండ్ ఆలోచన కూడా అలాగే ఉంది. మన ఇద్దరికి జోడి కుదిరిద్ది, సాంగత్యం కుదిరిద్ది, స్నేహం కుదిరిద్ది. ఎలాగా ఆలోచనల వల్ల, తలంపుల వల్ల, ఉద్దేశాల వల్ల, ఒకే పనిని కలిసి చేయడం వల్ల ఏమైద్దనమాట స్నేహితులు అవుతారనమాట. ఇప్పుడు
ఇప్పుడు యోనాతానికి దావీదు ఎలా స్నేహితుడయ్యాడయ్యా అంటే, ఎలా స్నేహితుడయ్యాడంట, అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని రాయది ఏంటంటే 18వ అధ్యాయం మొదటి వచనంలో, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు ఏమయ్యాడంట, యోనాతాను హృదయముతో, దావీదు హృదయం ఏమైందయ్యా అంటే ఏమైందంట, కలిసిపోయింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరి స్నేహం బలపడడానికి కారణం ఏందయ్యా అంటే ఏంటి? యోనాతాను దావీదు హృదయాలు అంతగా ప్రాణ స్నేహితుల్లాగా కలిసిపోవడానికి గల కారణాలు ఏంటయ్యా అంటే ఏమైనా చెప్పగలరా? మనసులు కలగం కాదు, అర్థం చేయండి, బాగా అర్థం చేసుకోండి. ఎలాగ వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు అయ్యారయ్యా అంటే, వాళ్ళ నాన్నతో దావీదు మాట్లాడినటువంటి మాటలు ఏం చేసినాయి అంటే, ఆ రెస్పెక్ట్ ఏం చేసింది అయ్యా అంటే ఏం చేసిందనమాట, దావీదుని ప్రాణ స్నేహితుడిగా చేసిందంట. అంతేనా? మాటలాడుట చాలించిన తర్వాత అంటే మాటల్లోనే ఏం కనపరిచాడు అయ్యా అంటే ఏం కనపరిచాడు అనమాట, స్నేహభావ బంధాలను కనపరిచాడు అనమాట. అందుకని చెప్పేసి దావీదుకి యోనాతానికి ఏమయ్యాడంట, ప్రాణ స్నేహితుడు అయ్యాడంట. మనం నడిచేటువంటి ప్రవర్తన కొంతమందికి ఏం చేసిద్ది అంటే ఏం చేసిద్ది అనమాట, స్నేహాన్ని తెచ్చిద్ది. మనం మాట్లాడేటువంటి తీరు ఏం చేసిద్ది అంటే కొంతమందిని ఏం చేసిద్ది అనమాట, మనకి స్నేహితులుగా చేసిద్ది. మనం ఆలోచించేటువంటి విధానం ఏం చేసిద్ది అంటే కొంతమందిని ఏం చేసిద్ది అనమాట, మనకి స్నేహితులుగా చేసిద్ది. మన చర్చికి ఎదురుగా ఒక షాప్ ఉంది. మీ అందరికంటే ముందు నేను హలో అనక ముందు ఆయన తీసుకొచ్చి టీ పెడతాడనమాట. ప్రతి ఆదివారం వస్తాడు, 2 టీలు తీసుకుని వస్తాడు, ఒక వాటర్ బాటిల్ తీసుకుని వస్తాడు. కారణం ఏంటయ్యా అంటే ఒకని ప్రవర్తన దేవుడికి ఇష్టమైనప్పుడు మనకు అనేక మంది స్నేహితులు తయారవుతారు. కాబట్టి దావీదు యోనాతానులు మాటలు ఏమైనాయి అంటే ఏమైనాయి అనమాట, కలిసినాయి అనమాట. కలిసి ఏమయ్యాయనమాట, వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులుగా అయ్యారనమాట. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందయ్యా అంటే 2వ వచనంలో, ఆ దినమందు అతనిని తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను అక్కడ దుప్పటని ఉంది కదా, యుద్ధంలో దుప్పట్లు ఉండవు, ఏముంటాయి అయ్యా అంటే రాజవస్త్రాలు ఉంటాయి అన్నమాట. ఐ మీన్ ఏమంటారయ్యా అంటే శాలువా లాంటిది అనమాట. ఏమంటాడు అక్కడ ఏమని ఉందయ్యా అంటే దుప్పటే అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఇంకొక బైబిల్లో కానీ వెళ్ళి చూస్తే రాజవస్త్రాలు ఉన్నాయి అనమాట. ఎవరి దగ్గర? యోనాతాను దగ్గర. ఆ రాజవస్త్రాలను తీసి ఎవరికి ఇచ్చాడయ్యా అంటే ఎవరికి ఇచ్చాడంట? దావీదుకి ఇచ్చాడంట. 4వ వచనం, మరియు యోనాతాను తన రాజవస్త్రములను, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. ఇద్దరు నిబంధన చేసుకున్నారు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పేసి నిబంధన చేసుకుని ఒకరి వస్తువులు ఒకళ్ళు మార్చుకున్నారా, ఒకళ్ళ వస్తువులే ఆయనకి ఇచ్చాడా? యోనాతాను వస్తువులు ఏమిచ్చాడయ్యా అంటే ఏమిచ్చాడంట? రాజవస్త్రాలు, కత్తి, విల్లు, నడికట్టు, ఈ 4 ఇచ్చాడంట. ఏంటి 4 అయ్యా అంటే, 1 వస్త్రాలు అనేవి రాజరికాన్ని తెలియజేస్తాయి, కత్తి అనేది పౌరుషాన్ని తెలియజేసిద్ది, ఆ విల్లు అనేది దయని కనికరాన్ని చూపించింది. అంటే అది ఏ విధంగా పడితే ఆ విధంగా ఏమైంది అంటే వంగిద్ది అనమాట. అవునా? కంకణం అనేది దేనికి సాదృశ్యం అయ్యా అంటే అధికారానికి సాదృశ్యం. ఈ 4 కూడా ఎవరికి ఇచ్చాడంట? దావీదుకి ఇచ్చాడంట. ఎవరు ఇచ్చింది? యోనాతానికి. మీ బెస్ట్ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా మీరు గిఫ్ట్లు ఇచ్చారా? ఎలా చూస్తారు? మీకు ప్రాణ స్నేహితులు అని చెప్పుకునే వాళ్ళకి మీరు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా? లేదు. కారణం ఏంటయ్యా అంటే మన ప్రేమ, మన స్నేహం ఎంతవరకు వస్తుంది అంటే ఎంతవరకు వస్తుంది అనమాట, పెదవుల దాకే వస్తుంది. కానీ దేనికి రావట్లేదు అంటే బహుమానాల దాకా వెళ్ళటం లేదనమాట. కానీ
మొదటి మాటల్లోనే, మొదటి కలయికలోనే దావీదుని ఎంతగా ప్రేమించాడో చూపిస్తూ యోనాతాను ఏం చేశాడంట, తన దగ్గర ఉన్నటువంటి రాజవస్త్రాలు ఇచ్చాడు, తన దగ్గర ఉన్నటువంటి కత్తినిచ్చాడు, తన దగ్గర ఉన్నటువంటి విల్లునిచ్చాడు, తన దగ్గర ఉన్నటువంటి నడికట్టుని అక్కడ పోషణాన్ని ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల నుంచి స్నేహితులం అయ్యాము? మనం చాలా సంవత్సరాల నుంచి స్నేహితులం, కానీ మనం ఏమి కూడా ఇచ్చి పుచ్చుకోవాలన్నమాట. ఇస్తే జ్ఞాపకాలు ఉంటాయి, ఇవ్వకపోతే ఏముంటాయి అంటే ఏముంటాయి అనమాట, ఏమీ ఉండవు. కాబట్టి మంచి స్నేహితులు బహుమానాలు ఏం చేసుకోవాలంట, మార్చుకోండి, జ్ఞాపకాలుగా ఉంటాయి అన్నమాట. ఏందయ్యి మీరు ఇచ్చేటువంటి వస్తువులు మీ బంధాలని, మీ స్నేహ బంధాలని, మీ సాంగత్యాన్ని ఏం చేస్తాయి అనమాట, ఎక్కువగా బలపరుస్తాయి అనమాట. అవునా? కాబట్టి దావీదు యోనాతానుని ప్రేమించి, యోనాతాను ఏమిచ్చాడంటే దావీదుకి ఏమిచ్చాడంట రాజవస్త్రములను, కత్తిని, విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాను. 5వ వచనం, దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. కాబట్టి ఇంటికి వెళ్ళారు, ఇంట్లో చేర్చుకున్నారు. ఆ తర్వాత దావీదు యొక్క హోదా ఏం జరిగిందన్నమాట, పెరిగిందన్నమాట. ఏమయ్యాడంటే దావీదు గారు యోధుల మీద, సౌలు గారి యోధుల మీద అతను ఏం చేశారంటే ఉద్యోగం ఇచ్చాడు అనమాట. మొట్టమొదటిగా గొర్రెలు కాసేవాడు కాస్త ఏమయ్యాడయ్యా అంటే వాయిద్యాలు వాయించేవాడయ్యాడు. కాస్త ఏమయ్యాడయ్యా అంటే యుద్ధం చేసేవాడు కాస్త ఏమయ్యాడయ్యా అంటే యోధుల మీద అధిపతిగా ఏమయ్యాడంట, స్థిరపరచబడ్డాడంట. దావీదు అంచెలంచెలుగా ఏమవుతున్నాడు అనమాట, ఎదుగుతూ ఉన్నాడు, అభివృద్ధి పొందుతున్నాడు. ఆత్మీయంగాను, శారీరకంగాను, హోరాపరంగాను అన్ని విషయాలు ఏమవుతున్నాడు అనమాట, ఎదుగుతున్నాడు. కారణం ఏంటయ్యా అంటే 12వ వచనంలో దావీదుకు తోడై ఉండుట. ఆ మాట చదువుకోండి. కారణం ఏంటయ్యా అంటే దేవుడు దావీదుకి ఏమైనాడట, తోడై ఉన్నాడు. 14వ వచనం చివరి లైన్లో దేవుడు అతనికి తోడుగా ఉండెను. తోడుగా ఉంటే, ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటే అన్ని విషయాల్లో ఏం చేస్తాడయ్యా అంటే అభివృద్ధి పొందుతాడు. దావీదు గొర్రెల కాసేటువంటి స్థలం నుంచి ఎక్కడికి వచ్చాడంట, వాయిద్యాలను వాయించేటువంటి స్థితికి వచ్చాడు. రాజభవనంలోకి వచ్చాడు. రాజభవనంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే యుద్ధం చేసేటువంటి స్థాయికి వెళ్ళాడు. యుద్ధం చేసేటువంటి స్థాయిలో నుంచి ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే యోధులను నడిపించేటువంటి స్థాయిలోకి వెళ్ళాడు. ఇవన్నీ కూడా దావీదు గారు ఎలాగ సాధ్యమైనయ్యా అంటే దేవుడు మాట చెప్పాడయ్యా అంటే యెహోవా అతనికి తోడుగా ఉండెను. కాబట్టి మన ఉద్దేశాలన్నింటినీ, మన కార్యాలన్నింటినీ సఫలం చేసేది దేవుడు. కాబట్టి మనకు అన్ని విషయాల్లో మనం ఎవరు సహాయ సహకారాలు కోరుకోవాలి అంటే ఎవరు కోరుకోవాలన్నమాట, దేవుడు తోడు కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడనమాట, అన్ని విషయాలలో మనల్ని ఆశీర్వదిస్తాడు. లోకమంతా ఉండి దేవుడు తోడు లేకపోయిందనుకోండి, ఒంటరిగా మిగిలిపోతాం. దేవుడు తోడు ఉండి లోకమంతా శత్రువులైనవి అనుకోండి, దేవుడు వాళ్ళని ఏం చేయగలరనమాట, మిత్రులుగా చేయగలరు. ఒకరి ప్రవర్తన వారికి ఇష్టమైనప్పుడు దేవుడు ఏం చేయగలరు అంటే తన శత్రువులను సహా ఏం చేయగలరు మిత్రులుగా మార్చగలరు. కాబట్టి అలాగా దావీదు దేవునికి తోడుగా ఉన్నాడు. కాబట్టి దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు గారు అంచెలంచెలుగా వృద్ధి పొందారు. దేవుని తోడు లేకుండా ఒక వ్యక్తి అభివృద్ధి పొందినట్టు, ఒక వ్యక్తి తన బుధబలం వల్ల కానివ్వండి, తన గుండె ధైర్యం వల్ల కానివ్వండి, తన ఆరోగ్య పరిస్థితుల వల్ల కానివ్వండి, తన తెలివితేటల వల్ల కానివ్వండి, గొప్పవాడైనట్టు చరిత్రలో లేదు.
కారణం ఏంటయ్యా అంటే ఒక వ్యక్తిని దేవుడు చేసి దీవిస్తేనే ఏం కాగలదయ్యా అంటే ఏం కాగలదనమాట. అన్ని విషయాలు సామాజికంగాను ఆర్థికంగాను అన్ని విషయాల్లో ఏం కాగలదయ్యా అంటే ఏం కాగలదనమాట, అభివృద్ధి కాగలదు. ఒకవేళ దేవుడు చేతి ఆశీర్వదించకపోతే, దేవుడు కూడా లేకపోతే ఒక మనిషి ఎన్ని పనులు ఆలోచనలు కలిగి ఉన్నా కానీ అవన్నీ ఏమవుతాయి అనమాట, నిష్ఫలమైపోతాయి అన్నమాట. మీ ఆలోచనలన్నీ కూడా దేవునికి ఇష్టం లేకపోతే, మీ ప్రవర్తన అంతా కూడా దేవునికి అయిష్టంగా ఉంటే ఏమైందంట అవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. మన విషయాలన్నీ కూడా దేవుని ప్రవర్తనకి దగ్గరగా ఉంటే, మన ఆలోచనలు మన ఉద్దేశాలన్నీ దేవునికి తగినట్టుగా ఉంటే దేవుడు ఆ కార్యాలన్నింటినీ కూడా ఏం చేస్తారనమాట, సఫలం చేస్తాడు. కారణం ఏంటంటే నువ్వు నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ స్వభావం అంతా కూడా నాకు దగ్గరగా ఉంది కాబట్టి నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళేటువంటి ప్రతి చోట నేను ఏం చేస్తానంట ఆశీర్వదిస్తాడు. మన ప్రవర్తన దేవుడికి ఇష్టమైతే శత్రువులను మార్చగలడు మిత్రులుగా, మన ఆర్థిక పరిస్థితులను మార్చగలడు, మన ఆరోగ్య పరిస్థితుల్ని మార్చగలడు. అంతేనా? ఏదైనా సరే దేవుడు ఏం చేయగలడు అంటే ఏం చేయగలడు అనమాట, మార్చి చూపించగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదన్నమాట. అందరూ కూడా పొలాలేశారు. అందరూ కూడా పొలాలేసి దాదాపుగా కరువు ప్రాంతంలో, కరువు సమయంలో, వర్షాలు లేనటువంటి సమయంలో పొలాలేసి అందరూ కూడా పంట నష్టపోతే ఇస్సాకు మాత్రం పంట వేసి విత్తనాలు వేసి 100 ప్రతిఫలాన్ని పొందాడు. అవునా కదా? అవునా? ఎంత వేసాడంట? 100 ప్రతిఫలాన్ని పొందాడు అని బైబిల్ గ్రంథం రాపించింది అనమాట. కారణం ఏంటయ్యా అంటే ఇస్సాకుకి తన తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడయ్యా, తోడుగా ఉన్నాడు. అన్నదమ్ములందరూ కూడా చంపేయాలని చెప్పేసి గోతిలో పడేసినటువంటి యోసేపుని దేవుడు తన ప్రవర్తనకి ఇష్టపడిన తర్వాత అతన్ని ఏం చేశాడయ్యా అంటే ఐగుప్తుకి ప్రధానమంత్రిగా చేశాడు. ఒక దానియేలును తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తే అదే దానియేలును దేవుడు తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడయ్యా అంటే పరాయి దేశంలో మంచి స్థానంలో కూర్చోబెట్టాడు. ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు తన శత్రువులను సహా ఏం చేయగలడు, మిత్రులుగా మార్చగలడు. తన స్థితిగతులను సహా ఏం చేయగలడు అనమాట, మార్చగలడు. ఏమీ లేనటువంటి పామరుడైనటువంటి పేతురు గారు చేపలు పట్టుకుంటా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి ఒక మాట, పాపినైనా నన్ను విడిచిపోమని చెప్పినటువంటి మాట ఆయన ఏం చేసిందయ్యా అంటే ప్రపంచ బోధకుని తయారు చేసింది అనమాట. ఎవరిని? పేతురు గారిని. ఆ ఒక్క మాట చెప్పింది. పేతురు గారిని నన్ను వెంబడించండి అని చెప్పేసి అన్నటువంటి మాట, నీ మాట చొప్పున వల్ల వేస్తామనేటువంటి మాట, పాపులమైన మమ్మల్ని విడిచిపోమని చెప్పేటువంటి మాట, ఆ కన్వర్సేషన్ ఏమైందయ్యా అంటే ఏమైందంట యేసుక్రీస్తు వారికి చాలా దగ్గరగా చేసిందంట. ఎవరిని? పేతురు అగ్రగణ్యుడు అనమాట అపోస్తలులందరిలో. అక్కడ ఎవరయ్యా అంటే ప్రపంచ బోధకుడు అయ్యాడు అనమాట. ఎవరు? పేతురు. కాబట్టి ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు మీ ఉద్దేశాలన్నీ కూడా ఏమవుతాయి అనమాట, సఫలం చేస్తాడు అనమాట. కారణం ఏంటంటే మీ ఉద్దేశాలు దేవుడికి ఎలా ఉన్నాయంట, తోడుగా ఉన్నాయంట. దేవుడు దావీదుకు తోడుగా ఉండి గొర్రెల మందల నుంచి తీసి యోధుల మీద ఏం చేశాడంట, అధికారిగా నియమించాడు. తర్వాత ఒక మంచి స్నేహితుని సంపాదించుకున్నాడు. 1వ వచనం దగ్గర నుంచి 4వ వచనం వరకు ఒక మంచి స్నేహితుడు అనమాట. ఎవరు? దావీదు గారు. ఎవరికి? యోనాతాను గారికి. వాళ్ళ మధ్య నిబంధనకి గుర్తుగా ఏం మార్చుకున్నారన్నమాట, వస్త్రము, కత్తి, విల్లు, నడికట్టును మార్చుకున్నారు. వాళ్ళ స్నేహం అంతగా ఏమైందంట బలపడిందన్నమాట. స్నేహాలు బలపడాలి అంటే వస్తువులు మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? తర్వాత దావీదుకి ఎవరున్నాడు అంటే ఇప్పుడు ఎవరున్నారన్నమాట, స్నేహితుడు ఉన్నాడు. మీకున్నారా స్నేహితుడు? రాణం గారు ఏంటి? స్నేహం అనేది చిన్నపిల్లల మధ్య కాదు, ముసలోళ్ళ మధ్యలో కూడా ఉండిద్ది అనమాట.
అన్నం తిని ఆ చెట్టు కింద కూర్చుంటారు చూడండి, ఇటుపోతున్నాడు అటుపోతున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. వాడు స్నేహానికి ఏజ్తో ఏమి లేదయ్యా అంటే, వయసుతో ఏమి లేదయ్యా అంటే సంబంధం లేదు. దేనితో సంబంధం అయ్యా అంటే, దేనితో సంబంధం అనమాట, ఆలోచనలతోనే సంబంధం అనమాట. ముందు తాగినవాడికి స్నేహంగా ఉండలేడు. ఎందుకని? వాళ్ళిద్దరు మనస్తత్వాలు కలవు. కానీ ఎప్పుడు కలుగుతాయి అయ్యా అంటే, నువ్వు కోటలు తీసుకురా, నేను 2 కోటలు తీసుకున్నా, అబ్బా మంచి స్నేహం ముడిపడింది అనమాట. ఎందుకని? వాళ్ళిద్దరిది కోట స్నేహం అనమాట. అందుకని చెప్పేసి ఆ స్నేహాన్ని ఎవరు ఏం చేయలేరు అనమాట, విడదీయలేరు అనమాట. అది పెరిగిక కన్నా ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఏ స్నేహం? కోట స్నేహం. ఒక మంచోడు ఒక దొంగ ఏం చేయలేరు అంటే, ఇద్దరు కలిసి నడవలేరు అనమాట. ఎందుకని? వీడు ఆల్రెడీ పట్టుబడితే ఖచ్చితంగా నన్ను కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాడు అనమాట, నా పేరు కూడా చెబుతాడు. నా మీద ఏ నేరారోపణ లేకపోయినా నేను ఆయనకి స్నేహితుడిని అయినందుకు నా పేరు చెబితే నన్ను కూడా తీసుకెళ్ళి ఎక్కడేస్తారనమాట, జైల్లో వేస్తారని చెప్పేసి వాళ్ళిద్దరికి ఏం కుదరదు అనమాట, సఖ్యత కుదరదు. ఇద్దరు దొంగలిచ్చినటువంటి ఆ వస్తువులను పంచుకోవడం కోసం ఏమైందనమాట, స్నేహం ఏర్పడింది అనమాట. రెండోది ఏందయ్యా అంటే ఇప్పుడు నూతకి కోటేశ్వరమ్మకి ఏమైపోయారు, ఏం పేరు, యశమ్మ గారికి ఇద్దరికి గొడవ అయింది. గొడవ అంటే నిజంగా కాదు, ఊరికి నేను చెబుతున్నాను. ఇద్దరికి గొడవ అయితే వాళ్ళిద్దరూ ఊరుకోకుండా ఏం చెబుతారయ్యా అంటే, ఈమెకి ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆమెతో కలిసిద్ది అనమాట. అర్థమైందా? ఎప్పుడు ఈ స్నేహం ఎప్పుడు బలపడుతాయి అంటే, ఇద్దరికి ఒకే రకమైనటువంటి శత్రువులు ఉంటే వాళ్ళిద్దరు ఏమవుతారు అనమాట, మిత్రులు అవుతారు అనమాట. ఇది ఏ స్నేహబంధం అయ్యా అంటే, పగ వలన వచ్చినటువంటి స్నేహబంధం అనమాట. అవునా? మనిద్దరికి శత్రువులు ఒకడే. ఎవరు? ఆ కొమ్మూరు పాటమ్మ. ఆమె మీద బాగా ఆడియాలి. అది మామూలుగా ఇద్దరు బాగున్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే, ఈ శత్రుత్వం ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే, ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ఇద్దరు కలిసినప్పుడు ఏమైందయ్యా అంటే, వాళ్ళిద్దరు బంధాలు బాగా బలపడతాయి అన్నమాట. అవునా? మామూలుగా అయితే వాళ్ళిద్దరు బలుకోరు, వాళ్ళిద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూస్తారు. కానీ ఎప్పుడు అవుతారయ్యా అంటే, ఒకే వ్యక్తికి ఇద్దరు పగవాళ్ళు అయినప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారు అనమాట, ఆ పగలన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళిద్దరు ఏమవుతారన్నమాట, స్నేహితులు అవుతారంట. అది బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి శత్రుత్వం అనేది, స్నేహం అనేది 3 విధాలుగా ఏమైందనమాట ప్రారంభమైంది. ఒకటి ప్రవర్తన వల్ల, రెండోది పగ వల్ల, మూడోది చేసేటువంటి పనుల వల్ల ఏమైందనమాట స్నేహాలు ఏర్పడతాయి. మన స్నేహం ఎలాంటిది? పగ వల్ల వచ్చిందా? మన ప్రవర్తన వల్ల వచ్చిందా? మనం చేసేటువంటి పనుల వల్ల వచ్చిందా? మీ ఇద్దరి ఆలోచన విధానం ఒకటిగా ఉంటే మాత్రం ఆ స్నేహం ఎక్కువ కాలం నిలబడింది. ఎవరి ఆలోచనలు అయితే వేరే వాళ్ళ దృష్టిని మళ్లించాలని చెప్పేసి ఇద్దరు కలిశారో ఆ విషయాలు ఏం కావయ్యంటే, ఆ స్నేహాల బంధాలు ఏం కావయ్యంటే ఎక్కువ కాలం నిలవనమాట. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. దేవునికి కూడా స్నేహితుడు ఉన్నాడు. ఎవరికి? దేవునికి కూడా ఎవరున్నారన్నమాట, స్నేహితుడు ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను. ఎవరికి? అబ్రహాం ఎవరికి స్నేహితుడంట? దేవునికి స్నేహితుడంట. అదేవిధంగా యోబు కూడా స్నేహితులు ఉన్నారా? యోబు కూడా ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? 3 స్నేహితులు ఉన్నారంట. ఎవరికి? యోబుకి. ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే వాళ్ళు బాగున్నప్పుడేమో ఏబు అనేవాళ్ళు, అన్ని పోయిన తర్వాత నువ్వేదో పెద్ద పాపం చేసుకుంటావని చెప్పేసి దూరంగా నిలబడిన వాడు అనమాట.
అలాంటి స్నేహితులు ఎప్పటికీ కూడా ఇంకా కూడా ఇంకా ఉండకూడదు అనమాట. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. తేమానీయులైన ఎలీఫజు, సూషియుడైన బిల్దదు, నయమానీయుడైన జోమరులను ముగ్గురు స్నేహితులు అతనికి ఉండేది. అతని స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే చాలా 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 మళ్ళంటారు అనమాట. మళ్ళంటారు అంటే అవసరం వస్తే పరిచేవాళ్ళు, అవసరం వస్తే కనేసుకునేవాళ్ళు, అవసరం వస్తే కాడు పట్టుకునేవాళ్ళు, అవసరం లేకపోతే తీసేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు యోబు స్నేహితులు తర్వాత చివరగా యోబు గారు ఆ స్నేహితుల కోసం ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు అని రాయబడింది. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో వాళ్ళెంత ద్రోహము, వాళ్ళెంత ఈర్ష, వాళ్ళు ఎంత యోబు మీద పగవెచ్చుకున్నా కానీ దేవుడు వాళ్ళ కోసం ఏం చేశాడు అంటే వాళ్ళ పక్షాన, యోబు పక్షాన వాళ్ళని అంగీకరించారనమాట. 42వ అధ్యాయము 8వ వచనంలో అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును, అవి మీకు వివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపబడినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను అని చెప్పేసి చివరగా ఏ యోబు గురించి అయితే తప్పుడు మాటలు మాట్లాడాడు, ఏ యోబు అయితే పాపం చేశారన్నారు, ఆ యోబును దేవుడు 2 అంతలు ఆశీర్వదించిన తర్వాత యోబు గారు వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమయ్యారంట? క్షమించబడ్డారు. ఓకేనా? యోబు గారి స్నేహితులు అలా ఉన్నారు అనమాట. రెండోది అంటే దానియేలు గారికి ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు. దానియేలు గారికి ఉన్నారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు గారికి ఉన్నటువంటి స్నేహితులు అలాంటి వాళ్ళు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బాబేలులో ఉన్నటువంటి తప్పుల జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కథ యొక్క మర్మ విషయంలో పరలోకమందు దేవుని వలన కటాక్షము పొందడం నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించను. కాబట్టి దానియేలు కూడా మంచి స్నేహితులు ఉన్నారు. ఎలాంటి స్నేహితులు ఉన్నారయ్యా అంటే ఒకే ఆలోచన కలిగినటువంటి స్నేహితులు, బొమ్మకు మొక్కండి అంటే మొక్కనటువంటి స్నేహితులు. ఎక్కడా కూడా విచారణ చేయకూడదయ్యా అంటే మీరు ఏం చేసినా కానీ మేము చేసేది అని చెప్పేసి ఒకే ఆలోచన కలిగినటువంటి స్నేహితులు ఎవరుకున్నారంట? దానియేలుకున్నారు. ఎవరుకున్నారు? దానియేలుకున్నారు అన్నమాట. చివరగా యేసుక్రీస్తు వారికి మనం అందరం ఎవరమయ్యా అంటే మనమందరం కూడా ఏమవుతామంట? స్నేహితులుగా అవుతాం అన్నమాట. ఏమవుతామంట? ఆ మాట యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు. ఎక్కడి నుంచి మిమ్మల్ని నేను ఏమని పిలవనయ్యా అంటే ఏమని పిలవనమాట? సహోదరులని పిలవక ఏమని పిలుస్తానయ్యా అంటే ఏమని పిలుస్తానంట? స్నేహితులని పిలుస్తాను అని చెప్పాడు అనమాట. లోకాసువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో ఎవరు స్నేహితులంట? నా స్నేహితులంటే ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అపోస్తలుని ఏమని మాట్లాడుతున్నాడంట? నా స్నేహితులు అని చెబుతున్నాడు అనమాట. ఏమని చెబుతున్నాడు అనమాట? 12వ అధ్యాయము లోకాసువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా దేహములు చంపిన తర్వాత మరేమీ చేయని వారికి భయపడకుడి అని చెప్పాడు అనమాట. ఇప్పుడు మనమందరం కూడా ఏమవుతామయ్యంటే
వారు మన మీద ఉన్నటువంటి ప్రేమను చూపిస్తూ ఏం చేశాడయ్యా అంటే తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే ఏం పెట్టాడంట? దావీదుకి యోనాతాను ఏం ఇచ్చాడంట? వస్తువులు. దావీదుని యోనాతాను ప్రేమించి వస్తువులు ఇచ్చాడు. యేసుక్రీస్తు మనలను ప్రేమించి ఏం పెట్టాడంట? ప్రాణాన్ని పెట్టాడంట. ఏ స్నేహం గొప్పది? ఏడు స్నేహితుల యొక్క స్నేహం గొప్పదా? దానియేలు స్నేహితుల స్నేహం గొప్పదా? యోనాతాను దావీదుల స్నేహం గొప్పదా? యేసుక్రీస్తు వారు మనతో చేసినటువంటి స్నేహం గొప్పదా అంటే ఏది గొప్పదన్నమాట? అన్నిటికంటే యేసుక్రీస్తు వారు మన ఎలా చూపినటువంటి స్నేహం చాలా చాలా గొప్పదన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో యోహాను సువార్త 15వ అధ్యాయము తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుకోవడానికి అంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. మనమందరం కూడా అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మనం ఏమవ్వాలి అంటే స్నేహితులు అవ్వాలి. ఎలాగవుతారనమాట? స్నేహితులు ఎలా అవుతారనమాట? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులు అవుతారు. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిది ఏంటంటే పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ ఏం చేయాలంట? నన్ను ప్రేమించాలి. రెండోది ఏంటంటే మీరు ఒకరు ప్రేమించాలి. ఈ రెండే ఆజ్ఞలు ఇచ్చారు. ఈ రెండు ఆజ్ఞల ప్రకారం నడిస్తే మనం దేవుడికి యేసుక్రీస్తు వారికి ఏమవుతాం అన్నమాట? స్నేహితులు అవుతాం. లోక స్నేహాలు కంటే దేవుడి స్నేహం చాలా బలమైంది. దేవుడు తోడుగా ఉంటే రాజ్యాలను జయించవచ్చు. దేవుడు తోడుగా ఉంటే ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. దేవుడు తోడుగా ఉంటే కుటుంబాలలో సమాధానం, నెమ్మది వచ్చేది. ముఖ్యంగా మంచి స్నేహితులైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏం కావాలి అంటే మంచి స్నేహితుడుగా ఉండాలి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. కొర్నేలి ప్రార్థన పెట్టుకుంటే కొర్నేలి తన ఇంటి వారందరినీ కూడా కూర్చోబెట్టి పేతురు కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఎవరు కూర్చున్నారయ్యా అంటే కొర్నేలి స్నేహితులు కూడా కూర్చున్నారట. 10వ అధ్యాయం 24వ వచనంలో మరునాడు వారు కైసరయాలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకుని వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. మీ స్నేహితులు ప్రార్థనకు పిలిస్తే వచ్చేవాళ్ళేనా? కొర్నేలి స్నేహితులు ఎక్కడ కూర్చున్నారంట? కొర్నేలితో పాటు ఒక మంచి పాస్టర్ గారు వస్తుంటే వాళ్ళ ఇంట్లో కూర్చున్నారంట. ఎవరు? కొర్నేలి స్నేహితులు. మీ స్నేహితులు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళేనా? మీ స్నేహితులు మీకు ఉన్నటువంటి బంధువుల కంటే గొప్ప వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు మీతో పాటు ప్రార్థనకు వచ్చేవాళ్ళు అయి ఉండాలన్నమాట. వ్యభిచారం చేసేవాళ్ళకి స్నేహం చేయడం కాదు. ఏం చేసేవాళ్ళు అయి ఉండాలంటే ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనా పరులతో స్నేహం చేస్తే అటువంటి గుణ లక్షణాలు వస్తాయి. నీ తప్పును ఎవరితో చెప్పమాక, నా తప్పు ఎవరితో చెప్పమాక అనుకున్నాం అనుకోండి, అది ఎప్పటికైనా బయటపడింది అన్నమాట. కాబట్టి ఆ మంచి స్నేహాలు ఏం చేస్తాయి అంటే మంచి ప్రవర్తన నేర్పిస్తాయి. చెడ్డ స్నేహాలు, పాపాన్ని కప్పిపుచ్చుకునేటువంటి స్నేహాలు ఏం చేస్తాయి అన్నమాట, అవి ఎప్పటికైనా లాస్ట్ అవ్వక తప్పదు అన్నమాట. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటయ్యా అంటే ఇతరుల పాపాలను కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఒకరంటే ఒకరు పెదవుల మీద ఆ భావాన్ని, స్నేహాన్ని చూపించేటువంటి బదులు గాయాలు చేసి అయినా సరే పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి స్నేహం చేస్తే చాలా చాలా మంచిది. ఏది కోరుకుంటున్నారు? పాపాన్ని కప్పిపుచ్చేందుకు ఇద్దరు కూడి నడవడం గొప్ప విషయమా?
ఒక వ్యక్తిని పాపం చేయకుండా పాపముల నుంచి మళ్ళించడం గొప్ప విషయం అంటే ఏది గొప్ప విషయం అనమాట? పాపం నుండి మళ్ళించడం కోసం చేసేటువంటి గాయాలు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఏం చేస్తాయి అనమాట? బాగు చేస్తాయి. అవునా? డాక్టర్ గారు గుండె ఆపరేషన్ చేయాలి అంటే ఎన్నో నరాలు ఏం చేయాలన్నమాట? కట్ చేయాలి. డాక్టర్ గారు ఒక సర్జరీ చేయాలి అంటే మనిషిలో ఉన్నటువంటి ఎంతో రక్తాన్ని ఏం చేయాలన్నమాట? పోగొట్టాలి. అవునా కదా? ఒక డాక్టర్ గారు ఒక వ్యక్తి యొక్క మలినమైనటువంటి గుండెను బాగు చేయాలి అంటే ఏం చేయాలన్నమాట? ఎన్నో గాయాలు చేయాలి. అన్ని గాయాలైన తర్వాతే ఆ మలినమైనటువంటి గుండె కాస్త ఏమైందయ్యా అంటే పవిత్రపరచబడింది, పరిశుద్ధపరచబడింది. స్టంట్ వేసిన తర్వాత ఎక్కువ కాలం బతుకుతాడు అన్నమాట. అవునా? మనల్ని ప్రేమించేవాళ్ళు పాపంలో నుంచి బయటకు తీసుకురావాలి అంటే మనల్ని ఏం చేస్తారంటే గాయాలు చేస్తారు అన్నమాట. గాయాలు చేసినా కానీ అవి ఏం చేస్తాయి అంటే ఒక్కొక్కసారి మంచి రిజల్ట్ ఇస్తాయి. అవునా కదా? సర్జరీ చేసిన తర్వాత ఎన్నో నరాలు కట్ చేసావు, ఎన్నో మాంసం కట్ చేసావు, నీ ఎంత బయటికి రాకపోతాను అందరూ అనమాట. ఎందుకని తర్వాత అర్థమైంది అనమాట, ఇదంతా కూడా నా 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 మంచి కోసం ఏం చేశాడంట చేశాడు. పగవాడైతే అంతరంగంలో కోపం ఉంచుకుని ఏం చేస్తాడు ఏంటంటే లెక్కలేనని ముద్దులు పెడతారు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. మనకేది నచ్చుతాయి అంటే పగవాడు పెట్టేటువంటి మాటలు, పగవాడు పెట్టేటువంటి ముద్దులే నచ్చుతాయి. కానీ ఏమి నచ్చమయ్యా అంటే ఏమి నచ్చం అనమాట? గాయాలు నచ్చం అనమాట. గాయము ఖచ్చితంగా ఏం చేస్తాయి అంటే ఒక గుణపాఠాన్ని నేర్పేది. పగవాడు పెట్టేటువంటి ముద్దులు మనం ఏం చేస్తాయి అంటే పాఠాలానికి తీసుకెళ్తాయి. మంచి స్నేహితుడు ఏం చేస్తాడయ్యా అంటే ఏం చేస్తాడనమాట? నిన్ను ప్రేమించి గాయాలు చేస్తాడు. కానీ ఏం చేస్తాడంటే పాపం నుంచి తప్పించడు. ఏది కోరుకుంటున్నారు? మనందరం ఒకే వృత్తిలో ఉన్నాము, మనందరం ఒకటే చేసాము, నువ్వు చేసిన నేను చెప్పమాక, నువ్వు చేసిన నేను చెప్పనని చెప్పేసి అనుకుంటా ఉంటే ఇద్దరుగా చేరబడతారు. అంటే ఒంట్లో పడతారు. గుడ్డివాడికి తావు చూపిస్తే ఏమవుతాడంట? ఒంట్లో పడతాడు. చదువు రాసుకుంటే అదే రాలేదు. 27వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో, 27వ అధ్యాయం 6వ వచనంలో 5వ వచనంలో చదువుకున్నాము. లోపల ప్రేమించుట కంటేను బహిరంగముగా కనిపించుట మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అని చెప్పాడు. కాబట్టి మీ స్నేహం అనేది ఇద్దరి మధ్య బాండింగ్తో, ఇద్దరి మధ్య సరిగ్గా స్నేహం ముందుకెళ్ళాలంటే అర్థం ఏంటంటే నీ స్నేహితుడు తప్పు చేసినప్పుడు సరిగ్గా చదువు తీసుకుంటే ఆ స్నేహితుడు పర్లేదురా నేను తప్పు చేశాను దాన్ని మార్చుకుంటాను అన్నటువంటి స్నేహితుడు గొప్పవాడు అనమాట. ఏ స్నేహితుడు అయితే చేసిన తప్పుని అరే ఇది చెయ్యొద్దురా అని చెబుతా ఉంటే నువ్వు కూడా చేసావు కదా అని చెప్పాడు అనుకోండి, ఆ స్నేహం ఏం కాదయ్యా అంటే అతడు తన కట్టులను విప్పుకొని పాతాళంలో పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి వాడిని విడిచిపెట్టినా కానీ తప్పు లేదా. కాబట్టి మేలు చేసేటువంటి వాడు గాయాలు చేస్తాడు. మిమ్మల్ని పడగొట్టాలనుకున్న వాడు ఏం చేస్తాడు? లెక్కలేనని మొదలు పెడతాడు. యోధాగా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని అప్పగించి ఏం చేశాడంట? కాబట్టి మన స్నేహితులు ఎలా ఉండాలి అంటే తప్పు చేసినటువంటి అప్పుడు హెచ్చరించినప్పుడు దాన్ని మార్చుకునే స్నేహితులు అయ్యి ఉండాలి. మనతో పాటు ప్రార్థనకు వచ్చేవాళ్ళు అయి ఉండాలి. మన 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 యొక్క ఆలోచనలు దేవుడికి దగ్గరగా ఉండే విధంగా మన స్నేహితులు ఉండాలి. కానీ ఎలా ఉండకూడదు అంటే ఎలా ఉండకూడదు అనమాట? అటు లోకంతో ఇటు దేవుడితో సగం ఉండేటువంటి స్నేహితులనే ఉండకూడదు అన్నమాట. కాబట్టి కొన్నేళ్ళకి ఉన్నటువంటి స్నేహితులు ప్రార్థనలో కూర్చునేవాడు, దానికి ఉండేటువంటి స్నేహితులు మంటల్లో కూడా వెళ్ళేవాడు, దావీదుకు ఉండేటువంటి స్నేహితులు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. మీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? అందరూ శత్రువులే ఉంటారు కదా.
స్నేహితుల్లో ప్రార్థనకి వెళ్దామని పిలిచేటువంటి స్నేహితులు ఉన్నారా? దేవుని పని చేద్దామని చెప్పేటువంటి స్నేహితులు ఉన్నారా? తప్పు చేసినప్పుడు గద్దించేటువంటి స్నేహితులు ఉన్నారా? అలాంటి స్నేహితులు ఉండటం చాలా 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 ముఖ్యము. కాబట్టి మీ స్నేహ బంధాలు అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. చివరిగా మాట్లాడుతాను పరమగీతాలు ఎంతవరకు ఈ పరమగీతాలు ఎక్కడ ఉంటుంది చాలా మందికి తెలియదు అనమాట. ప్రసంగీతాలు ఉంటుంది 5వ అధ్యాయము పరమగీతాలు 5వ అధ్యాయము 16వ వచనంలో అతని నోరు ఎవరిది? స్నేహితుడిది కాదు, యేసుక్రీస్తు వారిది. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఈ మాట ఎవరు చెప్పాలి అంటే సంఘం చెప్పాలన్నమాట. అది అవునా? యేసుక్రీస్తు వారిని మంచి స్నేహితుడని ఎవరు చెప్పాలన్నమాట? సంఘం చెబుతుంది అనమాట. అతని నోరు, అతని మాట, అతని పలుకు, అతని భాష ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంట? అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అందరి నిమిత్తము ప్రాణం పెట్టేటువంటి గొప్ప స్నేహాన్ని కలిగి ఉన్నాడు. మీ స్నేహితుడు ఏమై ఉండాలి అంటే మీకోసం ప్రాణం పెట్టేవాడికి ఉండాలి. 1000 రూపాయలు అప్పొద్దు బయటకు వెళ్ళిపోయేవాడు కాదు. శ్రమ వచ్చిన తర్వాత ఆ ఇంటి వైపు వెళ్తే ఇప్పుడు ఏదైనా అడుగుతారేమో అని చెప్పేసి దూరంగా నిలబడేవాడు మన స్నేహితుడు కాదు. మనం తప్పు చేస్తే గర్వించేవాడు మన స్నేహితుడు. మనం ప్రార్థనకి వెళ్దామంటే మనకంటే ముందుగా ఉన్నవాడు మన స్నేహితుడు అవ్వాలి. అవునా కదా? మనం ఏ విధంగా అయితే దేవుడి కొరకు ఆలోచిస్తామో అదే విధంగా ఆలోచించేవాడేమో వాళ్ళ ఏంటి మనకి స్నేహితుడు అవ్వాలా. దావీదుకి అలాంటి మంచి స్నేహితుడు దొరికాడు. మీకు కూడా అలాంటి మంచి స్నేహితుడు దొరకాలని కోరుకుంటున్నాను. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము, సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాము. మంచి స్నేహితులు అయిపోయిన తర్వాత జరిగిన సందర్భం ఏం జరిగింది అంటే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొనటకై వచ్చేది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించు సౌలు వేలకొలనీయు, దావీదు 10,000 కొలనీయు శత్రువులను హతము చేసినది అని అన్నారంట. దావీదుకి ఒక బెస్ట్ స్నేహితుడు దొరికాడు. దావీదుకి ఒక బెస్ట్ శత్రువు కూడా దొరికాడు. దావీదుకి బెస్ట్ శత్రువు ఎవరు? సౌలు. దావీదుకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యోనాతాను. కారణం ఏంటయ్యా అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక తండ్రి ఏమో దావీదుకి శత్రువు, కుమారుడేమో దావీదుకి ప్రాణ స్నేహితుడు. ఎలా వచ్చిందయ్యా అంటే మాటల్లో చూడండి. స్త్రీలు సౌలుని ఎదుర్కోవడానికి వచ్చారు. కానీ వత్తా ఏం పాడారంట? సౌలుకి వేల కొలది. సౌలు గారు యుద్ధం చేయకపోయినా యుద్ధంలో కూర్చుంటే 1000 మందిని చంపాడంట. కానీ దావీదు గారు యుద్ధంలోకి వెళ్ళి 10,000 మందిని చంపారంట. అనగానే ఈ మాట ఏమైందంట? మనకు కూడా హేతువు లేకుండానే ఒక్కొక్కసారి కారణాలు వచ్చి శత్రువులు వస్తారు. కారణం ఏంటంటే మనకి హేతువు లేకుండా వచ్చేటువంటి శత్రువులు ఎలా ఉంటారంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చేటువంటి శత్రువులు అన్నమాట. మనమేమి అనం, మనమేమి చెయ్యం, కానీ వాళ్ళు అపార్థం చేసుకుని ఏం చేస్తారు అంటే మనల్ని శత్రువులుగా భావించుకుంటారు. సౌలు గారికి దావీదు గారికి ఎటువంటి ఏం లేదనమాట. దావీదు కత్తి తీసుకుని పడలేదు. దావీదు సౌలు పల్లెత్తి మాట్లాడలేదు. దావీదు
ఆ కుర్చీ కావాలని కోరుకోలేదు. కానీ సౌలు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడయ్యా అంటే, వాళ్ళు పాడేటువంటి పాట దావీదుని హెచ్చిస్తుంది. నన్ను ఏం చెప్తుందంట తగ్గిస్తుంది. నాకు వేల కొలది, ఆయన ఆ బుడ్డోడికి 10,000 కొలది అనేటువంటి మాట మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నాడు. అసలు ఎదుర్కోవడానికి వచ్చింది ఎవరు? ఎవరిని ఎదుర్కోవడానికి వచ్చారు? ఎవరికి శుద్ధులు పాడటానికి వచ్చారు? రాజుని కనపరచడానికి వచ్చారు అనమాట. అవునా కదా? 18వ అధ్యాయము 6వ వచనంలో దావీదు ఫిలిష్తీయులను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు చేసుకోండి రాజైన సౌలును ఎదుర్కొనుటకై రాజును కనపరచడానికి వచ్చాడు. రాజు యుద్ధంలో గెలిపించాడు. రాజు మమ్మలను ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడని చెప్పేసి పాటలు పాడుతూ వస్తున్నారు. వచ్చింది రాజును ఎదుర్కోవడం కోసమే. కానీ సౌలు ఏం అండర్స్టాండింగ్ చేసుకున్నాడయ్యా అంటే, నాకు 1000 కొలది అని పాడుతున్నారు, అతనికేమో 10,000 కొలది అని పాడుతున్నారు. శత్రుత్వం అనేది ఇప్పుడు దాకా ఏం చెప్పాను అంటే స్నేహం గురించి చెప్పాను. ఇప్పుడు శత్రుత్వం గురించి చెప్తాను. శత్రుత్వం అనేది ఎలా ప్రారంభమైందయ్యా అంటే ఇందాక చెప్పాను అనమాట. ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క హావభావాలు వేరుగా ఉన్నా కానీ వాళ్ళు ఏమవుతారు అనమాట, శత్రువులు అవుతారు. రెండోది మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా ఏమవుతారు అనమాట, శత్రువులు అవుతారు. నేను ఏదో పని ఉండి నా బండి ఆగిపోయి నసరాపేటలో నవయోగ గ్రాండ్ దగ్గర టానిక్ అనే షాప్ ఉంది. ఏ షాపు? టానిక్ అంటే టానిక్కే. టానిక్ అనేటువంటి షాప్ దగ్గర ఆగేదనుకోండి, మన సంఘ పెద్దలు ఇద్దరు వెళ్తారు. ఏం ఫాస్ట్ గారు టానిక్ షాప్ దగ్గర ఉంటాడు, నాకేమో బండి రిపేర్ చేయడం రాదు, మెకానిక్ వచ్చిన దాకా ఏం చేయాలో తెలీదు, బండి ఆడ పెట్టాను, ఎదురుగా టానిక్ షాప్ ఉంది. ఇలా అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అయ్యా అంటే, టానిక్ షాప్ దగ్గర ఉన్నాడేది. టానిక్ అంటే మీకు తెలుసు కదా, టానిక్ షాప్ కాడ ఉండాల్సినటువంటి టైంలో ఎవరు ఉండకూడదో వాళ్ళు ఉన్నా కానీ చూడకూడదు చూసినా కానీ ఏమవుతారు అనమాట, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఈత చెట్టు కింద పాలు తాగినా కానీ ఏమంటారు అనమాట. కాబట్టి ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏమైంది అనమాట. మొన్న ఆయన చూసాము, ఇక్కడ బండి ఆగిపోయిందని సంగతి తెలీదు, ఇక్కడ అర్జెంటుగా వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఇక్కడ ఆగిపోయాడని తెలీదు. ముందేం కనపడింది అనమాట, టానిక్ నాకు కనపడింది. ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏమొచ్చింది అనమాట. ఆ తర్వాత ఒక అరగంటకు ఒక గంటకు మెకానిక్ వచ్చి బండి వేసుకుని వెళ్తా ఉంటే మళ్ళీ ఎదురొచ్చి 2 రోజుల తర్వాత వేరే వాడు చెబితే, మాస్టర్ గారి బండి ఆగిపోయింది, మన టానిక్ షాప్ దగ్గర బండి ఆగిపోయింది, నేనే ఇది బాగు చేశానని చెప్పేసి లోపల ఈ అబద్ధం ఏమైంది అనమాట, స్ప్రెడ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక అబద్ధాన్ని ఒక మనిషికి చెబితే 100 మందికి స్ప్రెడ్ అయినప్పుడు, ఒక నిజాన్ని ఒక వ్యక్తికి చెబితే అది 100 మందికి స్ప్రెడ్ చేయడం అనమాట. అలాగే ఏమైందంటే స్ప్రెడ్ చేయడం అనేటువంటి విషయం అనేది ఏమైందంటే తొందరగా వ్యాప్తి చెందింది. నిజం అనేది ఏమైందంటే నిలకడగా ఉండేది. ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏం చేసుకోగలం అనమాట. ఒక మంచివాడిని చెడ్డవాడిగా, ఒక చెడ్డవాడిని మంచివాడిగా ఏం చేసుకోగలం అనమాట, అపార్థం చేసుకోగలం. దావీదు కూడా సౌలు విషయంలో ఏం చేశాడంటే, దావీదు కూడా ఏం చేశాడంటే అతను మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నాడు. ఏమన్నా నాకు 1000 కొలది, అతనికి 10,000 కొలది అని చెప్పేసి ఏం చేసుకున్నాడంట, మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఒక మంచి కుమారుణ్ణి, ఒక మంచి స్నేహితుడిని, ఒక మంచి యోధుడిని, ఒక మంచి వైద్యుడిని శత్రువుగా తయారు చేసుకున్నాడు. ఎవరు? సౌలు. మనం కూడా చాలా విషయాల్లో మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని మనం ఏం చేసుకుంటాం అనమాట, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. అది చేసుకుని మనలోనే ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇతరుల యొక్క మనసులోకి ఆ వ్యక్తిని చెడ్డగా ఎక్కించాలనుకున్నప్పుడు
ఆల్రెడీ మనం పాపులం అయ్యాము. వాళ్ళతో ఏం చేస్తామంటే ఇతరుల దృష్టి ఏం చేస్తామన్నమాట, పాపులుగా తయారు చేస్తాం. ఒక అమ్మాయి మంచిది కాదు, ఒక అమ్మాయి మంచిది కాదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం ఎందుకు ఈ విధంగా అనాలని చెప్పేసి నీ దగ్గరే ఆ విషయాన్ని ఉంచుకుంటే ఆ అమ్మాయి జీవితం అనేది బాగుంటుంది. అదే విషయాన్ని ఆ అమ్మాయి చెడ్డతో కాదో తెలియకుండా 10 మందికి చెబితే ఆ అమ్మాయికి పెళ్లి కావాల్సినటువంటి పిల్ల, ఆ అమ్మాయి కూడా ఒక ఇంటికి కోడలుగా రావాల్సినటువంటి పిల్ల, ఆ అమ్మాయి కూడా ఒక ఇంటికి కూతురు. నువ్వు చేసినటువంటి ఆ చెడ్డ సమాచారం ఏమైంది అంటే తన జీవితాన్ని పాడు చేసింది. కాబట్టి ఒక సమాచారాన్ని మనం వింటున్నామయ్యా అంటే అది అతనికి మేలు చేసేదై ఉండాలి, కానీ పగని, ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచే విధంగా నువ్వు వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ నీ వలన ఒక అబద్ధం స్ప్రెడ్ అయిపోయి ఆ కుటుంబాన్ని ఏం చేయకూడదు అంటే వీధిని పడేసే విధంగా ఉండకూడదు అనమాట. బంగారం మంచిదైతే ఎవరికైనా మంచిదే, బంగారం ఎవరికైనా చెడ్డదని అనిపించదా కడుపులో పెట్టుకోండి. అంతేగాని ఆ అమ్మాయి చెడ్డదంట అందుకనే చేస్తున్నారంట, ఎందుకు అమ్మాయి దాని మంచిది కాదంట అన్నారనుకోండి, నువ్వు వేసినటువంటి మచ్చలు పాలతో పెరిగినా కనుక నాటికి ఏం కావాలంట, ఏం కావాలంటారు మచ్చబడిన తర్వాత అవి పాలు పోసినా కానీ ఆ చిన్నారి హృదయం మీద ఏం కావాలంటే ఏం కావాలన్నమాట, ఎప్పటికి కూడా ఏం పోనే పోవాలన్నమాట. కాబట్టి మచ్చలు పడక మునిపే, పాలతో కడగక మునిపే మనం చెప్పేటువంటి మాట ఎలా ఉండాలయ్యా అంటే ఇద్దరి మధ్య బంధాలను కలిపే విధాలుగా ఉండాలి, కానీ పగడి పెంచే విధంగా ఉండకూడదు. కాబట్టి దావీదు మంచివాడు, కానీ సౌలు ఏం చేసుకున్నాడంట మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడంట. తర్వాత 8వ వచనంలో ఈ మాటలు చెప్పుకుని చూసుకుందాము. సమూయేలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 18వ అధ్యాయం 8వ వచనం. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదుకు 10,000 కొలతలు నాకు 1,000 కొలతలు సుదురు పాడితే రాజ్యము తప్ప మరి ఏమియో అతడు తీసుకోగలడు అనుకున్నాను. కాబట్టి ఆ రోజు నుండి సౌలు దావీదు మీద నిలిపాడంట, చూపు నిలిపాడు. కారణం ఏంటయ్యా అంటే ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక బీజం అనేది సరిగ్గా లేకపోతే కుటుంబాలను ఏం చేయగలదు అనమాట, నాశనం చేయగలదు. చూసేటువంటి చూపు కాదనమాట కావాల్సింది, వెలిచూపును బట్టి తీర్పు తీర్చమాకండి. వెలిచూపును బట్టి తీర్పు తీరిస్తే అది ఏమవుతాయి అంటే చాలా విషయాలకి, చాలా కుటుంబాలు కూలిపోవడానికి కారణమైంది. కానీ ఆలోచించే విధానంలో మీరు తీర్పు తీరిస్తే ఆ తీర్పు ఏం జరిగింది అనమాట, కుటుంబాలని నిలబెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆ మాట చెప్పడం అనమాట. ఏమని చెప్పాడు అంటే వెలిచూపును బట్టి మీరు తీర్పు తీర్చమాకండి. చూసిన దాన్ని బట్టి కాదు, ఆలోచన చేయండి. ఎక్కడ నిలబడ్డాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఇది నిజమా కాదా, చెప్పవచ్చా చెప్పకూడదు అనేటువంటి విషయాలు ఆలోచన చేసి మనం ఏం చేయాలి, ఒక సమాచారాన్ని ఇవ్వాలి. కానీ మిస్అండర్స్టాండింగ్, చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏమవుతాయి అనమాట, చాలా పెద్ద శత్రుత్వానికి దారి తీస్తాయి. చిన్నదా పెద్దదా? చిన్నదే. దావీదుకు 1,000 కొలతలు, నాకు దావీదుకు 10,000 కొలతలు. సౌలుకి ఏమయ్యారంట 1,000 కొలతలు అనగానే ఆ మాట ఏమనుకున్నాడయ్యా అంటే నా తర్వాత నా సింహాసనం, నా తర్వాత నా రాజు, నా కుమారుడు అవ్వాల్సింది పోయి వాడు చూస్తేనేమో రాజవస్త్రాలు ఇచ్చాడు, ఖడ్గం ఇచ్చాడు, వీళ్ళు ఇచ్చాడు, నడి కట్టించాడు. వీళ్ళు చూస్తేనేమో ఏమవుతున్నారంట, స్తుతులు పాడుతున్నారే, రాజ్యం పోయిద్దామని చెప్పేసి ఏం చేశాడంటే ఆ రోజు నుంచి దావీదును చంపాలనుకున్నాడు. ఎవరు? ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, ఆయన చేయనటువంటి ప్రయత్నాలు మన ఎవరు చంపాలని? చిన్నదే విషపు కోరం ఏదైనా సరే చిన్నగానే ప్రారంభమైంది, అది ఎక్కడికి దారితీసింది అంటే మనిషిని భూమి మీద నుండి లేపేంత వరకు. యేసుక్రీస్తు వారిని కూడా అనేక మంచి కార్యాలు చూస్తే అన్ని కార్యాలను బట్టి ఏం చేశారు అంటే చంపాలనుకున్నారంట. కారణం ఏంటంటే అంటే ఆయన ఫాలోయింగ్ ఎక్కువన్నట. ఆయన ఫాలోయింగ్ చూసి తట్టుకోలేక ఏమనుకున్నారంట, చంపాలి అనుకున్నారంట. చంపాలి అనుకున్నారంట. యోహాను సువార్త
యోహాను సువార్త. యేసుక్రీస్తు వారు ఏం చేయాలనుకున్నారంట? చంపాలనుకున్నారంట. కారణం ఏందయ్యా అంటే, కారణం ఏంటన్నమాట, ఆయన చేసినటువంటి మంచి పనులే. ఆయన ఏం చేయాలనుకున్నాయంట? చంపాలి అన్నదాకా వెళ్ళిందంట. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 59వ వచనంలో కాబట్టి వారు ఆయన మీద రుగ్గుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. కారణం ఏందయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని క్షమిస్తే ఆ క్షమాపణ వాళ్ళకి నచ్చక వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? ఆయన్ని చంపేదాకా వెళ్ళారంట. కారణం ఏందయ్యా అంటే మిస్అండర్స్టాండింగ్స్ అన్నమాట. కారణం ఏంటన్నమాట, మిస్అండర్స్టాండింగ్స్. ఇవి ఎప్పటికైనా ప్రాబ్లమే. మీలో అలాంటివి ఉంటే అవన్నీ కూడా ఏం చేసుకోవాలంట? తీసేసుకోండి. మిస్అండర్స్టాండింగ్స్ అనేవి చాలా చాలా ప్రమాదము. కాబట్టి దావీదును చంపాలనుకునే సౌలు ఆ రోజు ఏం మొదలు పెట్టాడంట? పవిత్రాలు మొదలు పెట్టాడు. ఒకవేళ మిమ్మల్ని మీ శత్రువులు అనాలోచితంగా ఏమి కారణం లేకుండా ద్వేషిస్తూ ఉంటే ఆ ద్వేషించేటువంటి కారణాలు ఏమి కూడా ఏం కావాలన్నమాట? అవి తగలవన్నమాట. ఏం తగలవు? హేతువు లేనటువంటి కారణాలు ఏం కావాలన్నమాట? మిమ్మల్ని ఏమి చేయవు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో సామెతల గ్రంథము తారాడుచున్న పిచ్చుకయు తాడుచుండు వానకోవలయు హేతువు లేని శాపం ఏం కావాలంట? తగలకపోవును. కాబట్టి దేవుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మనల్ని చంపాలనుకున్నా, మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మనం ఏదైనా చెప్పినా, మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మన మీద ఏదైనా లేనిపోయి చెప్పినా కానీ అవేం కావాలంటే మనకి ఏమి కూడా చేయవన్నమాట. కారణం ఏందయ్యా అంటే కీర్తనల గ్రంథము 121 కీర్తనల గ్రంథము 121 రెండవ వచనంలో యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదములను తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కొనకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ గుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండల పైనను రాత్రి వెన్నెల పైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. కారణం ఏంటయ్యా అంటే మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మనం ఎక్కడికి ఏ అపాయం చేయకపోయినా కానీ ఆ వ్యక్తి నిర్నిమిత్తంగా మన మీద ద్వేషం రగులుతూ ఉంటే అతను చేసేటువంటి ఏ ప్రయత్నాన్ని కూడా దేవుడు మన మీద ఏం చేయడం అంటే సఫలం చేయడు. కారణం ఏంటయ్యా అంటే దేవుడికి తెలుసు. అవునా కదా? మనం దోషితమా నిర్దోషితమా అనేది ఎవరికి తెలుసు అనమాట? దేవుడికి తెలుసు. దేవుడి శ్రమలన్నింటిలో నుండి ఏం చేస్తాడనమాట? కాపాడతాడు. శత్రువు మనల్ని ఎంత విరోధంగా చూసి ఎన్ని అపాయ ఆటంకాలు గుంటల్లో పడేయాలన్నా కానీ దేవుడు మన నిర్దోషత్వాన్ని చూసి మనల్ని ఏం చేస్తాడంటే అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు. దానియేలు స్నేహితులను హెచ్చించినట్లుగా, మొర్దెకైని హెచ్చించినట్లుగా, యేసుక్రీస్తు వారిని హెచ్చించినట్లుగా ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఆ హేతువు లేనటువంటి హేతువు లేనటువంటి శాపాలు ఏం కావాలన్నమాట? తగలనమాట. ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ యెహోవా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ మాట అన్నమాట, కాపాడతాడు అనేటువంటి మాట ఉందా? 121
కాపాడతాడు 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 అనేటువంటి మాట ఉందన్నమాట. కారణం ఏంటయ్యా అంటే మన నిర్దోషత్వాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడయ్యా అంటే మనకి క్షమాపణ ఇస్తాడు. చివరగా ఒక మాట ఏముందయ్యా అంటే కొరింథీయులకు పేతురు గారు రాసినటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కృపాక్షమలు కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక మునుపు ఆయన చంపండి ఆకలిస్తే దేవుడు ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు అంటే కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేదు కాబట్టి వాళ్ళు అన్నటువంటి మాటలని ఆయన తగిలియా లేదా? తగలలేదు. కారణం ఏంటయ్యా అంటే ఆయన ఏ పాపం చేయలేదు, నోటితోనైనా ఏం చేయలేదు, పాపం చేయలేదు. అందుకని దేవుడు ఒక వ్యక్తిని నిర్దోషిగా ఎంచితే ఆయన మనం ఎంత ప్రయత్నించినా పడగొట్టాలని ఆ వ్యక్తి ఏం కాడంటే పడిపోడనమాట. తన శత్రువులు ఏం చేస్తాడనమాట, భోజనాన్ని సిద్ధపరిచేటువంటి దేవుడు తన శత్రువుల మీద ఏం చేయగలడు, నిప్పులు గుర్తించగలిగినటువంటి. కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళు మనకి రోడ్డు మాడాలన్నమాట. ఎన్ని అవకాశాలు అతన్ని చంపాలని ప్రయత్నం చేసినా కానీ దేవుడు ఏం చేశాడయ్యా అంటే మృతులలో నుండి లేపి ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంట కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకున్నాడు. లోకం ఎన్నన్నా కానీ ఏ అపాయము, ఏ రాయి, ఏ దెబ్బ నిన్ను తగలకుండా దేవుడు ఏం చేస్తాడైతే నువ్వు నిర్దోషమైతే నేను ఏం చేస్తాడనమాట, కాపాడతాడు. కాబట్టి ఎన్ని విషపు చూపులు తెలిపినా, ఎంతమంది పడేయాలనుకున్నా, ఎన్ని విధాలుగా నేను ప్రయత్నాలు చేసినా కానీ దేవుడు నిన్ను ఏం చేస్తాడనమాట, నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేసి నేను అన్ని విషయాల్లో అభివృద్ధి పరుస్తాడు. అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఏమర్థమవుతాయి అంటే ఈయన నిజముగా ఏ పాపము ఎప్పుడు తెలిసిందనమాట, చంపిన తర్వాత తెలిసింది. ఎవరికి? ఈయన నిజముగా దేవుడి కుమారుడు అన్నాడంట శతాధిపతి. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. మన నిర్దోషత్వాన్ని దేవుడు ఎప్పుడో ఒకప్పుడు బయటపరుస్తాడు. అప్పుడు మన మీద ఎవరైతే విషం కప్పుతున్నారో వాళ్ళు ఏమవుతారయ్యా అంటే సిగ్గుపడేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన శత్రువులు మిత్రులుగా చేయగలరు. కాబట్టి దావీదుకు ఒక మంచి స్నేహితుడు దొరికారు. ఎవరయ్యా అంటే కడమా ఎవరు? దావీదుకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. ఎవరయ్యా అంటే యోనాతాను. మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నారు. ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. దావీదుకు ఒక మంచి శత్రువు ఉన్నాడు. ఎవరయ్యా అంటే సౌలు. ఎందుకు వచ్చింది శత్రుత్వం అయ్యా అంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చింది. మనకు కూడా శత్రువు ఉన్నాడు. అతని పేరు ఏంటయ్యా అంటే మీ విరోధి అయినటువంటి అపవాది. అవునా? ఇప్పుడు అదే అన్నారు కదా, మన మంచితనంతో శత్రుత్వాన్ని ఏం చేయాలంట, జయించాలి. అలా జయిస్తే దేవుడు పరలోకమందు తన కుమారుని యొక్క రాజ్యంలో మనం ఏం చేస్తాడంటే అలవేళలా కూర్చోబెడతాడు. అది తెలియని రోజున మనం పగ సాధించాలనుకొని ఇతరుల కత్తితో పొడుస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, అంతకులు. కాబట్టి ఏది కోరుకుందాం, శత్రువులను మిత్రులుగా మార్చేటువంటి దేవుడు మనల్ని కాపాడతాడని నమ్మి ఏ విషయాలలో మనం అపార్థం చేసుకున్నారో ఆ విషయాలన్నింటిలో నన్ను కాపాడమని ప్రార్థన చేసుకోవచ్చు. నిత్య జీవాత్మ కొరకు మీరు కనిపెట్టి ఉండాలని ఎప్పటివరకు వాటిని మీ అందరికీ ఇప్పుడు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. హెచ్చరిక వాక్యాన్ని చదువుకుందాము. ప్రభరాత్రి వచ్చిన కార్యక్రమంలో భాగస్వామ్యమవుతాము. మనందరం కూడా తలలో చేసి వచ్చినట్లయితే ప్రభరాత్రి వచ్చిన కార్యక్రమంలో భాగస్వామ్యమవుతాము.